వంశీ కూడా కనబడట్లేదు. అమ్మా నాన్నయ్ అపురూపంగా పెంచిన నా మేనమావని దూరం చేశావు. పుట్టిళ్ళుగా పూజిస్తున్న అత్తారింటికి దారి లేదు. పెళ్లి చేసుకుని కోడలిగా అడుగు పెట్టిన అత్తారింటికి దారి లేదు. ఏ అత్తారింటికి దారి లేని నన్ను ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు తల్లి. నీ ప్రశ్నకి సమాధానం ఆ అమ్మవారి కాదు, నేను చెప్తాను కృష్ణవేణి. నేను నీ ఆత్మని. నీకు కరెక్ట్ సమాధానం చెప్పాల్సింది నేనే. అంతా అమ్మవారి నీ జీవితాన్ని నాశనం చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నీకిది న్యాయమేనా? ఎవరి జీవితాలకి ఎవరి బాధ్యులు, ఎవరి కర్మలకు ఎవరు కర్తలు, ఎవరి బాధకు ఎవరు కారణం? మీ మావయ్య పరువు మర్యాదలు కాపాడాలని రత్నప్రభ దగ్గరికి వెళ్ళి 30 లక్షలకు పెళ్లి ఒప్పందం చేసుకునొచ్చింది నువ్వు. ఆ అమ్మవారు 30 లక్షలకు పెళ్లి అగ్రిమెంట్ చేసుకోమని నీకు చెప్పిందా? నువ్వు నిజంగా మీ మేనమామ కోసం త్యాగం చేశావు. పరువు మర్యాదలు పోకుండా నిలబెట్టావు. నువ్వు దూరం అయ్యావన్న బాధ తప్ప వాళ్ళంతా బాగున్నారు కదా. అంటే నువ్వు అనుకున్నట్టుగానే ఇటు పెళ్లి చేసుకున్నావు, అటు మీ మావయ్య ఫ్యామిలీని సంతోషంగానూ ఉంచావు. మరి అమ్మవారిని నిలదీస్తున్నావెందుకు కృష్ణవేణి? ఇక మీ అక్క అలివేణికి అరవింద్తో పెళ్లి చేయాలని రత్నప్రభ గారితో నువ్వు కండిషన్ పెట్టి ఆశపడ్డావు. అది నీ అత్యాశ కృష్ణవేణి. నీ మేనమామను కష్టాల నుంచి గట్టెక్కించటం నువ్వనుకున్నట్టుగా జరిగింది. కానీ అలివేణి విషయంలో జరగలేదని నువ్వు ఆక్రోశపడ్డంలో అర్థం లేదు కృష్ణవేణి.
మనం మనుషులం కృష్ణవేణి. కష్టాలు, కన్నీళ్లు, సంతోషాలు జీవితంలో విడదీయలేని ఒక భాగం. మనం అనుకున్నది జరగకపోతే బాధ, జరిగితే సంతోషం. ఒక్కోసారి అనుకున్నవి జరగవు, అనుకున్నవి జరుగుతుంటాయి. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే మనం మనుషులం ఎందుకు అవుతాం? కష్టం, నష్టం, బాధ, కన్నీళ్లు, అది ఏదైనా సరే అన్నింటికీ ప్రిపేర్ అయ్యి ధైర్యంగా ముందుకు వెళ్లడమే జీవితం. అలా కాకుండా నేను అనుకున్నది జరగలేదని ఇంట్లో నుంచి వచ్చేస్తావా? అసలు నువ్వు ఎవరనుకున్నావు? జమీందారు ఇంటికి పెద్ద కొడలివి. ప్రాణాలకి తెగించి నీ పసుపు కుంకుమల్ని కాపాడుకున్న ధైర్యశాలివి నువ్వు. అలాంటి నువ్వు ఒక్క క్షణం మామూలు ఆడపిల్లల ఆలోచించి అధైర్యం ఆవహించి సందిగ్ధంలో పడిపోయి గడప దాటావు. ఆ అధైర్యం నుంచి ధైర్యం తెచ్చుకొని ప్రాక్టికల్ గా ఆలోచించు. మీ అక్కకి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందని ఆ దేవుడు రాసి పెట్టాడేమో. ఆలోచించు. మీ అక్క నువ్వు తోడికోడళ్ళు కావాలన్నది నీ కల. కానీ అరవింద్ గురించి కూడా ఒకసారి ఆలోచించవా? అరవింద్కి ప్రేమించే హక్కు లేదా? అరవింద్కి మనసుండదా? అరవింద్ ప్రేమని కాదనే హక్కు నీకెవరిచ్చారు? తన ప్రేమని చంపుకొని మీ అక్కని అతను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అతనికి ఇష్టాలు ఉండవా? అతనికి ఎలాంటి భార్య కావాలో కోరుకునే స్వేచ్ఛ అతనికి లేదా? అవన్నీ కాదని నీ అక్కని పెళ్లి చేసుకోమంటున్నావే, నీకిది న్యాయమేనా? ఒకసారి నువ్వే ఆలోచించు కృష్ణవేణి. భార్యకి భర్త కట్టే తాళి ఎంత ముఖ్యమో భర్తతో పొందే సుఖం కూడా అంతే ముఖ్యం. కానీ వంశీతో సంసారం చేయకపోయినా తనని మనస, వాచ, కర్మణ భర్తగా పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. ఆ విషయంలో నువ్వు చాలా గొప్ప. భర్త కోసం సుఖభోగాలు త్యాగం చేసి సంసారం చేయడం మామూలు ఆడపిల్లకి సాధ్యం కానిది. నువ్వు చేసి చూపించావు. అందుకే ఆ అమ్మవారిని పసుపు కుంకుమల్ని నిలబెట్టింది కృష్ణవేణి. మీ మామయ్య
సంతోషం కోసం నువ్వు వేసుకున్న కొంగుముడి ఈ రోజు పెద్ద చిక్కుముడైంది. దాన్ని నువ్వు విప్పుకోవలసింది పోయి అమ్మవారిని బోన్లో నిలబెట్టి నా కష్టాలకి కారణమంతా నువ్వే అంటే ఎలా? నీకు చిన్న కథ చెప్పనా కృష్ణవేణి? ఒక వ్యక్తి రోడ్డు మీద ఉన్న ఒక కుండని కొన్నాడంట. అబ్బా, ఈ కుండ రంగురంగులతో ఎంత అందంగా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఆ కుండ సడన్ గా ఆ వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టిందంట. ఓ మనిషి, ఇంత అందంగా ఉండడానికి ముందు నేను ఎలా ఉండేదాన్నో తెలుసా? కుమ్మరి మట్టిని భూమి నుంచి వేరు చేస్తుంటే నా బాధ అంతా ఇంతా కాదు. అయితే ఆ కుమ్మరి కొంచెం ఓర్చుకో అన్నాడు. తర్వాత పొయ్యిలో పెట్టి కాల్చాడు. బాధతో ఏడ్చాను. మళ్ళీ కొంచెం ఓర్చుకో అన్నాడు. బాగా కాలిన రంగుల్ని నా మీద వేశాడు. వేడికి కాలిపోయాను. కొంచెం ఓర్చుకో అన్నాడు. పొయ్యిలో వేసి గట్టిపడాలని చాలాసేపు ఉంచాడు. నాకు బ్రతికంటేనే అసహ్యం వేసింది. నన్ను వదిలేమని బ్రతిమాలాను. కొంచెం ఓర్చుకో అని చెప్పి నన్ను తీసుకెళ్లి అద్దంలో చూపించాడు. ఎంత అందంగా ఉన్నాను అని సంతోషం పట్టలేకపోయాను. ఆ సంతోషంలో అంతవరకు పడ్డ బాధ మర్చిపోయాను అని చెప్పింది. జీవితం కూడా అంతే కృష్ణవేణి. మన కోరికలు తీరినప్పుడు బాధ కలుగుతుంది. బట్ వెయిట్ చేయాలి. ఆ దేవుడు మన సంకల్పాన్ని తీరుస్తాడు గాని ఆశల్ని కాదు. అయినా నీ కోసం ఎవరూ లేరనుకుంటున్నావు కృష్ణవేణి. కానీ నీకోసం నువ్వు లేకపోతే ఏమైపోతామోనని ఎదురు చూసేవాళ్ళున్నారు కృష్ణవేణి. నువ్వు ఎవరికి ఏమీ కానని గడప దాటొచ్చావు. నీకోసం నేనున్నానని ఆలోచించే మనసులున్నాయి కృష్ణవేణి. ఆలోచించుకో. కృష్ణవేణి,
తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకో మానుబంధం 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. వంశీ గారు మీరిక్కడికి ఎలా వచ్చారు? ఏమైంది? రక్తం ఏంటి? ఇదిగో ఈ ఉంగరాల కోసం నేను గొడవ పడ్డాను కృష్ణవేణి. కృష్ణవేణి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావట, అందుకే నేను వెతుక్కుంటూ నీ కోసం వచ్చాను కృష్ణవేణి. నీ కోసం రోడ్ల మీద వెతుక్కుంటూ చాలా చోట్ల తిరిగాను కృష్ణవేణి. ఈ ఉంగరాలు మీ దగ్గర ఎందుకున్నాయి వంశీ గారు? అదేంటి కృష్ణవేణి, ఈ ఉంగరాలు మీ మామయ్య గారు గిఫ్ట్ గా ఇచ్చారు కదా. అవును. ఈ ఉంగరాలు నీకు చూపిద్దామని నేను రూమ్కి వచ్చాను. నేను ఎంత పిలిచినా నువ్వు పలకలేదు కృష్ణవేణి. బామ్మేమో తర్వాత చూపిద్దామంటే సరే అన్నాను, కానీ నువ్వేమో కనిపించకుండా వెళ్ళిపోయావు. అందుకే ఈ ఉంగరాలు తీసుకొని వెతుక్కుంటూ వచ్చాను. ఈ ఉంగరం నాది, ఈ ఉంగరం నీది, ఈ ఉంగరం నాది, ఈ ఉంగరం నీది. ఈ ఉంగరం నీది, ఈ ఉంగరం నాది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే ఎవరో రౌడీ లాక్కున్నారు. వాళ్ళని బాగా కొట్టి నా ఉంగరాలు నేను తీసేసుకున్నాను కృష్ణవేణి. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను వంశీ గారు, సరేనా? నాకు తెలుసు నువ్వు వెళ్ళవులే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హై కృష్ణవేణి ఈ ఉంగరాలు దేవుడి ముందు మార్చుకోవాలట. ఎవరు చెప్పారు వంశీ గారు? బామ్మ చెప్పింది కృష్ణవేణి. మీ మామయ్య గారు మన పెళ్లికి రాలేదట కదా, అందుకే ఒకరికొకరు ఈ ఉంగరాలు మార్చుకుంటారని గిఫ్ట్ గా ఇచ్చారట. బామ్మ చెప్పింది కృష్ణవేణి. సరే రండి. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసినీవై ప్రేయసినీవై నీవే తన ప్రాణమై, నిండు ప్రేమను తనకందించు, నూరేళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి
సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. మీ మేనమామ దృష్టిలో వంశీతో పెళ్లి జస్ట్ బొమ్మల పెళ్లి కాబట్టి నీ పెళ్లి జరగలేదనుకుని మీ మావయ్య దగ్గరికి వెళ్ళిపో.